Thank you, Lord. Thank you, Lord. Fight! Fight! విడుదలై దేహానికి వేసినాము. విడుదలై దేహానికి వేసినాము. దేవుని దగ్గర పెట్టేస్తున్నాము. థ్యాంక్ యూ Lord. థ్యాంక్ యూ Lord. నింపండి ప్రభు. పరిపూర్ణ అగ్నితో కాల్చివేయండి. పరిపూర్ణ అగ్నితో కాల్చివేయండి. నొప్పులు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం బయట కావాలి. ఎక్కడైతే ఈ బిడ్డ నొప్పులతో బలహీనతో నిద్ర లేకుండా క్షేమం లేకుండా ఆరోగ్యంగా చేస్తుంది ఆత్మ బయట నడిపిస్తున్నాను. జీసస్ థ్యాంక్ యూ మైటీ జీసస్. హల్లెలూయా. నా యేసునామమునకే మహిమ కలుగును గాక. దహించగ్ని నింపండి. దహించగ్ని నింపండి. దహించగ్ని నింపండి. పరిపూర్ణమైన విడుదల ఈ దేహానికి యేసునామములో. విడుదల ఈ దేహానికి యేసునామములో. యేసు శక్తి గల నామములో కాలిపోనుగా యేసునామములో. విడుదల కలుగునుగా యేసునామములో. విడిపించబడుగా యేసునామములో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మకుడా నీకే వందనాలు. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. ప్రతి అంధకార చీకటి నుంచి విడుదల యేసునామములో. పరిపూర్ణంగా ఈ బిడ్డను ప్రతి ఇబ్బంది నుంచి బయటకు వెళ్ళిపోను గాక. విడుదల కలుగునుగా యేసునామములో. విడుదల కలుగునుగా యేసునామములో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నింపండి ప్రభువా. పరిపూర్ణమైన విడుదల ఈ దేహాన్ని దయచేసినాము. పరిపూర్ణమైన విడుదల ఈ దేహాన్ని చేసినాము. పరిపూర్ణ విడుదల చేసినట్టు యేసు శక్తి కాలంలో విడుదల కలుగును గాక. విడిపించబడును గాక. పరిపూర్ణమైన విడుదల ఈ దేహానికి చేసినాము. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ Lord. థ్యాంక్ యూ Lord. థ్యాంక్ యూ Lord. ప్రభా అనేకమంది ప్రభా నమ్మరికతో దయచేయండి ప్రభా. పరిపూర్ణ రక్షణ ప్రభా బిడ్డ కలుగునుగా చేసినాము. క్షేమం కలుగునుగా చేసినాము. పరిపూర్ణమైన ఆరోగ్యం బిడ్డ కలుగునుగా చేసినాము. నెమ్మది కలుగునుగా చేసినాము. విడుదల కలుగునుగా చేసినాము. థ్యాంక్ యూ Lord. ప్రభా నింపడు ప్రభా. పరిశుద్ధాత్మకి నింపడు. పరిశుద్ధాత్మకి నింపడు. పరిశుద్ధాత్మకి నింపడు. పరిపూర్ణమైన విడుదల ఈ దేహాన్ని దయచేసినాము. పరిపూర్ణమైన విడుదల ఈ దేహాన్ని దయచేసినాము. ప్రతి అపవాది క్రియల నుంచి విడుదల కలుగును గాక. ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడుదల కలుగును గాక. ప్రతి శాతపడు నుంచి విడుదల కలుగును గాక. ప్రతి మంత్రతంత్ర శక్తుల విడుదల కలుగును గాక. విడిపించబడును గాక యేసునామములో. విడిపించబడును గాక యేసునామములో. పరిశుద్ధాత్మను నింపండి. విడుదల ఈ దేహానికి యేసునామములో. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. మైటీ పవర్ ఆఫ్ హోలీ గోస్ట్. మైటీ పవర్ ఆఫ్ హోలీ గోస్ట్. దహించగ్ని నింపండి. దహించగ్ని నింపండి. పరిపూర్ణమైన విడుదల దయచేసినాము. వేరులో బయటకు వచ్చును గాక. ఎక్కడైతే దాగి ఉందో ఆ బలహీన మొత్తం బయటకు వచ్చును గాక. ఆ నొప్పులన్నీ బయటకు వచ్చును గాక యేసునామములో. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. మైటీ లార్డ్. మైటీ లార్డ్. మైటీ లార్డ్. మైటీ లార్డ్. మైటీ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మకి నింపండి. పరిశుద్ధాత్మకి నింపండి. పరిపూర్ణమైన ఈ దేహానికి చేసినాము. పరిపూర్ణమైన ఈ దేహానికి చేసినాము. థ్యాంక్ యూ Lord. వదిలే బిడ్డలు బిడ్డలు బిడ్డ బాధపడుతున్నావు. బిడ్డ బాధపడుతున్నావు. జీసస్ పరిపూర్ణమైన నీ యొక్క బిడ్డపై కుమ్మరించబడుగా. విడుదల ఈ దేహానికి చేస్తున్నాము. థ్యాంక్ యూ Lord. థ్యాంక్ యూ మైటీ Lord. మైటీ Lord. అవు పరిపూర్ణ విడుదల దేహానికి చేసినాము. పరిపూర్ణ యేసు శక్తి నామములో విడుదల కలుగును గాక చేసినాము. విడుదల ఈ దేహానికి చేసినాము. విడుదల ఈ దేహానికి చేసినాము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మకి నింపండి. పరిశుద్ధాత్మకి నింపండి. పరిశుద్ధాత్మకి నింపండి. పరిపూర్ణ విడుదల ఈ దేహానికి చేసినాము. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. వదిలే బిడ్డలు ఈ బెడ్రూమ్ పైకి లేదు. థ్యాంక్ యూ Lord. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిపూర్ణ ఎవరు నువ్వు ఇప్పుడు నుంచి నా బిడ్డలో బయట అవు ఈరోజు నడపండి ఏదో చూపిస్తామంటే పరిపూర్ణంగా అగ్నితో కాలిపోవుగా కేసునాము. ఎంతమంది దగ్గర పోయినా పోలేము. ఇక్కడ యేసునామములో అంతే. నీకు నరకమే అంతే. మాట్లాడితే బయట బయట ఏం చేస్తుంది పెట్టండి. ఏం పేరు చెప్పారు? కాల్ చేయబడిగా కేసునామములో. పరిపూర్ణ కాల్ చేయబడుగాక. పరిపూర్ణ కాల్ చేయబడుగాక. అధికారుల ఇంటితో నింపడుగాక. ఆ పాదాల ఇంటితో నింపడుగాక. పాదాల ఇంటితో నింపడుగాక. రోడ్ల ఇంటితో నింపడుగాక. కదులుగా కేసాము. ఆ గుండెల్లో ఆ గొంతులో ఆ కడుపులో ప్రతిదీ బయటకు వచ్చిన కేసాము. నరాలు తగిన తర్వాత నుంచి విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. విడుదల
పరిపూర్ణ విడుదల చేసినప్పుడు నీకు ఆల్రెడీ తెలుసు ఎక్కడ కూర్చోవాలి సంగతి మర్యాద ఇప్పుడు నడపలేదు మీకు బాగా తెలుస్తుంది నవ్వటగా చివరి నువ్వు నవ్వాలంటే నేను ఇప్పుడు నవ్వటం కాదు చివరి కూడా నవ్వాలి నేను అడుగుతాను ఖచ్చితంగా పరిపూర్ణ విడుదల దేహం చేసినాము కాల్చేయబడుగాక చేసినాము పరిపూర్ణంగా మండుడుగా చేసినాము ఏమైంది పేరు ఏమైంది పేరు ఏమైంది పేరు ఏం చేస్తుంది పెట్టు ఉండే ఇంకా ఎన్ని బాధలు పెడతానువా ఇంకా ఎన్ని బాధలు పెడతావు జీవితం నాశనం చేస్తానువా వాడు కన్నా వర్తాలు పట్టుకుంటున్నావా నీ సర్వని గౌరవానికి ఇదే నీ గౌరవమా ఏం నోటి వాకి ఏమైనా చెప్పు గురువుగా నీ నోటి వాకి ఏమైనా చెప్పు ఏం పోగొట్టుకున్నావా ఏం బుద్ధిపడి బుద్ధిపట్ల ఎందుకు బుద్ధిపట్ల మీ అమ్మ ముందు ఏం పెట్టినావా ఇంతకన్నా బాధపడి ఏం పెడతావు నీ నాన్న వస్తున్నది వాడికి వస్తున్నది పో మర్యాదగా నువ్వు పొద్దుగా సరిగా లేక నీ ముగ్గురు నీ బిడ్డలు కూడా సర్వనాశనం చేశాను ఆ గురువు ఎదురుగా చెప్తారు సర్వనాశనం చేశాను నీ వంశాన్ని సర్వనాశనం చేశా ఈ మనుషులు లెక్క బుద్ధిపో నీ బుద్ధి పుట్టాడు పో వెళ్ళిపోయి పో దెబ్బ తిరుగుతున్నా పో ఏమి నీ బాబు చెప్పు ఏమి నీ బాబు ఏమి నా పైగా వచ్చే చెప్తాడా ఖచ్చితంగా నీ బిడ్డలకు నీకు సర్వనాశనం చేస్తా మొత్తం మండుతుంది ఆడ ఉండేది ఇంకా నువ్వేది ఇంకా ఓకే నేను చదువుతున్నాను బైబిల్ చదువుతున్నా చనిపోయిన వాళ్ళు దయాలు కాదు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ప్రేమించలేరు వాళ్ళు పడబెట్టుకోలేరు ఈ బిడ్డలో ఉంది ఓకే ఎవరి పేరు చెప్పుకొని మీకు కాబట్టి తెలిసి కూడా నాకు తెలిసి అయితే మీరు 2 చోట్లకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు మీరు అనుకున్నట్టు ఆ వ్యక్తి కాదు గుర్తుపెట్టుకోండి మీరు ఒక పనికి మాలినోడు ఇట్లా బిడ్డల రూపంలో వచ్చేసి ఎవరి పేరు పెడితే వాళ్ళ పేరు చెప్పేసి వాళ్ళ పిల్లల పేరు చెప్పేసి ఏం జరిగిందని చెప్పేసి మేము భ్రమపరుస్తూ మేము బాధ పెడుతూ ఇప్పుడు సెంటిమెంట్తో మాట్లాడుతున్నాం ఆ వ్యక్తి కానే కాదు మీరు ఒక పనికి మాలినోడు ఎవరైనా చనిపోయిన సొంత బిడ్డలో సొంత బంధువులు అది చేసుకుంటారా చేసుకోరు బైబిల్ ఏం చెప్తుందంటే చనిపోయినవాడు ఏమి అడగడం అసలు కానీ ఈ బిడ్డలో ఉన్నవాడు మాత్రం మొత్తం చూస్తూ ఉంటాడు పలానా వ్యక్తిని పలానా చోట నుంచి వచ్చాను పలానా జరిగింది పలానా అయిపోయింది కాబట్టి నాకు ఇలా జరిగింది కాబట్టి ఈ వ్యక్తిలో వచ్చి ఉన్నాను అని చెప్పేసి మీకు సెంటిమెంట్గా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట ఏదో వాళ్ళ బంధువులాడుగా మీరు ఫీల్ అయిపోయి మీరు పాపం అనుకుంటారా కానీ బట్ ఈ బిడ్డలు మాట్లాడుతూ ఉంటారు ఎవరో కూడా చనిపోయిన వాళ్ళు అట్లా బాధపడటానికి భయం అవుతుంది కానీ దేవుడు ఎలాగైతే కనిపించుకున్నాడో దురాత్మలు అలాగే దుష్టుడు కూడా కనిపించుకునే పనిచేస్తున్నాడు అది మనుషుల నుండి పనిచేస్తున్నాడు వాడి సైన్యం అనేక మంది ఉన్నారని చెప్పి బయటకు చెబుతుంది అది మనకు కనిపించదు ఏదో చేస్తున్నాడు కాబట్టి మీరు అనుకున్న వ్యక్తి కానే కాదు కాబట్టి మీకు క్లారిటీ ఎవడైనా సరే ఏ స్వామి విడుదల అంతే ఎవడైనా సరే ఏ స్వామి స్వస్థ అంతే ఈ బిడ్డలో ఉన్నట్టు వేరే లేదన్నమాట ఓకే ఒకవేళ మీరు వదిలిపెట్టమన్నా వదిలిపెట్టే సమస్య లేదన్నమాట ఎందుకంటే ఇక్కడ వచ్చింది ఇక్కడికి అవునా ఓకే మీరు ఏ డాక్టర్ అయితే సమర్థుడు ఆ డాక్టర్ తీసుకున్నప్పుడు ఆ డాక్టర్ ఖచ్చితంగా బాగు చేస్తున్నాం అనుకుంటుంది కాబట్టి ఆ వ్యక్తికి ఆ డాక్టర్కి తెలుసు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ పేషెంట్ చేసి పోయి వైద్యం చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఉంది నేను చెప్పింది ఏంటంటే ఈయన పరమ వైద్యులు సో డాక్టర్లకే డాక్టర్ కాబట్టి ఇక ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు కాబట్టి ఇతనికి ఇంకా ఆ ప్రాబ్లం ఉందన్నమాట ఇప్పుడు చేసుకుంటే లేకపోతే ఆయన సామాన్య ఏదో సీరియస్ అయితే నేను చేస్తాను లేకపోతే మామూలుగా చేయాలి అని చెప్పి నేను కూడా అనుకున్నాను కాలిపూరుగా చేస్తున్నాము సెంటిమెంట్ చెప్పేసి పలానా వ్యక్తి పేరు చెప్పేసి బాధపడుతున్నావు నువ్వు ఇంకా నీ తోట చెప్తాను దాన్ని పరిపూర్ణంగా కాలిపోరు కాక ఆ కడుపులో కదిలి బయట నాకు చేసినాము కడుపులో మొత్తం బయట నాకు చేసినాము కాబట్టి నువ్వు ఎలాగ వచ్చావు ఎంత ఇబ్బంది పెట్టావు బిడ్డలో వచ్చింది ఇప్పుడు వెళ్ళేటప్పుడు అంతే బాధపడతావు అంతే కాలిపోరుగా కేసునాము కాల్చివేయబడిగా కేసునాము ఎవరు పెట్టిన ఎవరికి సమస్య లేదన్నమాట
కాబట్టి మీ దాంట్లో బోర్డు మంది చూసాం, బోర్డు మంది చూసాం. ఏమేం చేస్తారని కూడా ఉన్నారు. నువ్వేం చేస్తావు? చాలా మంది దగ్గరికి వెళ్ళారు. బోర్డు ఏం చేయలేదు, నన్ను ఏం నువ్వేం చేస్తావని చెప్పాను కూడా. ఇక్కడ పనిచేసే నామం చేస్తున్నాము అంతే. ఆ నామంలోని విడుదల, ఆ నామం నుంచి వస్తా, ఆ నామంలో పరిపూర్ణ రక్షణ అంతే. అంతే. ఈ బిడ్డల నుంచి పరిపూర్ణ విడుదల కావాల్సిందే. ఈ తోట దగ్గర ఇప్పుడు మీరు రాకపోయినా కానీ ఎత్తుకుంటూ వస్తాం మేమే, ఎందుకంటే మాకు ఇదే పని. ఇట్లా బాధపడుతున్నారంటే మాత్రం మేము ఊపిరి ప్రసక్తి లేదన్నమాట. కొంతమంది రమ్మంటారు, కొంతమంది మా ఊళ్ళు అది అంటారు ఇది అంటారు అని చెప్పేసి అసలు ఇలా చేస్తామని చాలా మంది తెలియదు అన్న, చాలా మంది తెలియదు. ఒక మతానికి సంబంధించింది ఇదేదో మత ప్రచారం జరుగుతుందని ఇలా అపోహపోయి బాధపడుతున్నారు. కానీ ఇలా అపోహ చేస్తున్నాడు అందరూ చూస్తున్నామో కూడా అని చెప్పి చాలా మంది తెలియదు. నేను ఇక్కడ కాదు, ఓటమే చేస్తాను అన్నమాట. ఎందుకంటే దేవుడు పని చేస్తే అందరూ చూస్తూనే చేస్తేనే నమ్మేది, లేకపోతే నమ్మరు. అందుకే నన్ను అడిగే చాలా మంది కూడా నిజంగా ఎస్ఐ మేము కదా, ఎస్ఐ పని చేసేవాడంటే చూడండి అని చెప్పి చెప్తున్నాను అంతే. ఇదే ఇప్పుడు మేము చేస్తున్నాము, మీలో పాటు మేము కూడా నిలబడి చూస్తా ఉన్నాం. పని జరుగుతుందా లేదా? సో మన మధ్య ఉన్నవాడు సంచరించేవాడు దేవుడు అయితే పని చేసి తీరాల్సింది. నల్లగరము మేము బిడ్డలో మా భార్య మేము నల్లగరం కరోనాతో లోపల పడినా కూడా వచ్చి మీ లోపలికి వచ్చి మమ్మల్ని నెత్తిని చేపెట్టి ప్రార్థన చేయించినాడు. కరోనాతో ముట్టుకోకూడదు అన్నమాట, ముట్టుకొని వచ్చి చేయించినాడు. డాక్టర్ అంటే సర్వరోగ నివారణ. నేను అన్నా మేము ఉండాలి గవర్నమెంట్ చేయాలంటే ఏందన్నా మాట్లాడతా అని చెప్పి వచ్చి నెత్తిని చేపెట్టి ప్రార్థన చేయించాడు. ఆయన అంత ఉంటేనే కదా ఆయనకు శ్వాస చెప్తాడు. అప్పుడు కరోనా వల్ల మేము నల్లగరం వాస్తవానికి ఇక్కడ బతకాలంటే బతకలేక బయట దేశాలు కలుగుతున్నారు. మేము ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు కూడా జాబ్ రిపీట్ రావడానికి కారణం అంటే నిజమే, శరీరాన్ని సంపాదిస్తే నా కుటుంబం నా ఫ్యామిలీ చూసుకుంటాను నేను. కానీ నేను ఎదిగిన దేవుడు గొప్పవాడు కాబట్టి పనిచేసేవాడు కాబట్టి ఆయన కనిపించడు. ఈ రోజు కూడా నేను ఎవరైనా చెప్తాను కానీ ఏ నన్ను కనిపిస్తున్నాడు అంటే లేదు, దేవుడు కనిపించినంత వరకు కానీ పని చేస్తున్నాడు. నా దగ్గర చేతబడులు చేసి మంత్రాలు చేసే వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు నిలబడ్డారు అనమాట. నిలబడేసి ఇట్లా నిలబడలేక ఎప్పుడో చేయి పట్టుకున్నారు, నిలబడలేక కింద పడిపోయి మాకు కొన్ని దురాత్మలు వెళ్ళిపోయి మేము ఎక్కడ ఆడండి మేలకుండా చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా. అయితే ఇది నా సామర్థ్యం కాదు, నా సామర్థ్యం కాదు, నేను నమ్మే దేవుడి యొక్క సామర్థ్యం కాబట్టి ఆ సామర్థ్యం పనిచేస్తుంది అంతే. అవునా? దేవుడు ఆయన పని చేసేవాడు అది ఆయన కనిపించడు, కానీ పని మాత్రం జరుగుతుంది అంతే. కాబట్టి పరిపూర్ణ విడుదల కలుగుగా కేసునాములు, కాలిపోరుగా కేసునాములు, కాలిపోరుగా కేసునాములు చేసి పెట్టలేడు. పరిపూర్ణ ఏదో బయట నటిస్తున్నాడు, నరనరాల్లో తాగిన దురాత్మ బయట నటిస్తున్నాడు. సెంటిమెంట్లు చెప్పేసి నువ్వు బెడ్లను ఆడుకుంటున్నావు ఇప్పుడు దాకా. అవునా? పాడు బంధువు పాడు అయిందని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు బెడ్లోనే. దురాత్మ పరిపూర్ణ విడుదల వేసాము. నీ వేషాలు మాకు తెలుసు, బిడ్డలో వచ్చేసి ఎలా బాధపడుతున్న సంగతి మాకు బాగా తెలుసు. పరిపూర్ణ విడుదల కలుగులుగా చేసినాము. చేసి పరిపూర్ణ విడుదల వేసాములో, కాలిపోలుగా కేసాములో, ఆ నడుములో అగ్నితో నింపుతున్న వేసాములో, ఆ కడుపులో ఉన్నది కదిలి బయట నగ్గట్టు చేసాములో, ఆ గొంతులో ఉన్నది బయటికి రమ్మనగ్గట్టు చేసాములో, ఆ తల్లో ఉన్న బాధ్యత పరిపూర్ణ విడుదల కలుగులు కాక మాతో పెట్టుకుంటావు నువ్వు. ఇక్కడికి వచ్చేసి బిడ్డలు బాధ పెడితే ఇక్కడికి వచ్చి మేము ఊపుకుంటా ఉంటున్నావు. బయట మొత్తం బయట వచ్చింది. ఇదన్నా మా పని, ఇందుకోసం రమ్మంటాం అన్నమాట. అయితే దీనికి ఎంత లెక్క కడతారు మీరు చెప్పండి? అవునే కదా, ఇది లెక్క కట్టేది కాదన్నమాట. కాబట్టి దేవుడు చేసే పని లెక్క కాదు, కానీ కృతజ్ఞతగా దేవుడు మాకు మేలు చేశాడు కాబట్టి ఈ సంతోషం మేము ఇచ్చుకుంటున్నాం అని చెప్పేసి అది మీరు ఇచ్చే ఒక రూపాయి ఇంకొకటి ఇలాంటి వాడు ఇంకొకటి బాగుపడడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నిర్భయంగా ఇచ్చే చెప్తే సరిపోతుంది అయినా. అంతేగానేసి మా కోసం మేము ఏదో చేసినాము మాది ఉందని చెప్పేసి కాదు. ఇంకొకరు ఇలాంటి వాళ్ళు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు అన్న చూస్తూనే ఉంటారు. ప్రతి వారం మేము ఇక్కడ ఆదివారం మాత్రం ఉంటాం, మిగతా రోజులు మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. యాడికి వెళ్ళిపోయి ఎక్కడైతే బాధపడుతున్నారో ఇక